నీ మనుషులేంటి బే, నిన్నే కొడతా. ఒకే దెబ్బకి 2 పిట్టలు. బతికుంటే హాస్పిటల్కి తీసుకుపో, లేకపోతే శ్మశానానికి తీసుకుపో. కబాలి ఏరియాకి వచ్చి కబాలిని ఎదిరిస్తున్నావు, గుర్తుపెట్టుకో. ఎరా కాలేజీలో అమ్మాయిని నేర్పిస్తున్నావంట, పథకాలు నెలలేదా? కానీ అమ్మాయి జోలికి మరలా ఎప్పుడైనా ఎక్కడైనా వచ్చావంటే నువ్వు ఇక మిగలవు. ఏడిపిస్తాను, అల్లరి చేస్తాను, ఎత్తికెళ్తాను, మర్డర్ చేస్తాను, మానభంగమే చేస్తాను, నీకనవసరం. శ్రీలేఖనే అమ్మాయి జోలికి మరలా రావద్దు, ఇప్పుడు చెప్తున్నా. ఏ శ్రీలేఖ అంటే నీకు అంత ప్రేమ? ఏది ఒకసారి చూపించమ్మా చూద్దాం. ప్రేమ అనేది ఆకాశం అంత ఎత్తైనది కాదు, భూమి అంత విశాలమైనది కాదు. దాని అంత ఇంత అని చూపించడం అసంభవం. అసంభవాన్ని సంభవం చేయడం నాకు వెన్నతో పెట్టిన విద్య. మర్యాదగా అడ్డు తప్పుకో, బ్రతికిపోతావు. అడ్డు తప్పించడమే కానీ తప్పుకోవడం ఈ ఇంద్రసేన రెడ్డికి అలవాటు లేదు. నువ్వు ఇంద్రావైతే నాకేంటి, ఇంద్రుడు అయితే నాకేంటి? నీలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను రా. చూడు, నన్ను మూర్ఖుండి చేయొద్దు. ఈ పంచభూతాలను అడుగు, ఎవరి కోసం జీవిస్తున్నాయో. నేను జీవిస్తున్నది శ్రీలేఖ కోసమే, అది గుర్తు పెట్టుకో. పోనీ నీ ప్రేమ ఇల్లు ఎంత చెప్పు, ఖర్చు కడతాను. ఎక్కువ మాట్లాడితే నీ నాలుగు చీరేస్తా. ఇంద్రసేనతో పెట్టుకోకు, పెట్టుకుంటే పైకి పోతావు. ఇంద్రాబని పేరు పెట్టుకున్నంత మాత్రాన డానాను రెచ్చిపోకు. అసలు నేనెవరో, నా బ్యాక్గ్రౌండ్ ఏదో తెలిస్తే ఇంతసేపు ఇలా నా ముందు నుంచి మాట్లాడవురా? చంపడానికి కావాల్సింది బ్యాక్గ్రౌండ్ కాదురా, ఎక్కడ దమ్ము ముందు అది తెలుసుకో. ఏంటి ఆలోచనలా పడ్డావు? నిన్ను ఎలా చంపాలని డిసైడ్ చేస్తున్నారా? నేనెవరినైనా చంపాలంటే ఎంతమంది అడ్డొచ్చినా సరే వాడింటికి వెళ్ళి అడ్డంగా నరికొస్తా. అవతవాడు రౌడీ అయినా, గోండా అయినా, పొలిటీషియన్ అయినా, ఆ డమ్మ మొగుడైనా సరే నడి రోడ్లో నగ్నంగా నరుకుతా. ఇంద్రసేన, ఇంద్ర అనే పేరు పెట్టుకుని సింహం అని అనుకోకు. నేను తలుసుకుంటే నిన్ను ఏమైనా చేయగలను. నీకు ఒక ఆవరిస్తున్నాయిను, నీ చావు ఎలా కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. పొరపాటున నేను గనక డిసైడ్ చేస్తే నీ శ్రీలేఖ కూడా గుండాకి సస్తుందిరా. నువ్వు నాకు ఆఫర్ ఇవ్వడమేంద్రా? నేనే నీకు ఇస్తున్న బంపర్ ఆఫర్. ఎప్పటి నుంచి కౌంట్ డౌన్ కరెక్ట్ గా 10 రోజులు. నువ్వు కానీ నన్ను లేకుండా చేస్తే నువ్వు మగాడివే, లేదనుకో నెక్స్ట్ డే ఇక నువ్వు మిగలవు. మాటలు ఎందుకురా? నీ దమ్మేందో నా దమ్మేందో తెలుసుకుందాం. నా దగ్గర లైసెన్స్ కన్నుంది, ఇటు ప్రైవేట్ కన్నుంది. కాల్చుకుందామా, నరుక్కుందామా, చంపుకుందామా? ఈ అబ్బా దేనికైనా రెడీ. నిన్ను చంపడానికి ఎందుకురా ఆయుధాలు? ఈ ఇంద్రసేన చెయ్యి చాలు, నరుకుతా. అయినా నిన్ను అంత తేలిగ్గా చంపుతానా? నీ గ్యాంగ్ మొత్తం ఒక్కొక్కడిని బయటికి లాగి అప్పుడు నా దమ్మేంటో నీకు చూపిస్తా. ఇంద్ర, చాలా ఎక్కువ చేస్తున్నావు. నెక్స్ట్ నువ్వు నాకు ఎదురొచ్చినా, నేను నీకు ఎదురొచ్చినా రిస్క్ నీకే, తగ్గేదలే. తగ్గమ్మా కబాలి, తగ్గకపోతే నేను తగ్గిస్తా. ఎప్పటి నుంచి ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎంతో మందిని భయపెట్టవచ్చు, కానీ నాలాంటి భయం అంటే ఏంటో తెలియని వాడిని చూసుండవు. చూపిస్తా నీకు భయం అంటే ఏంటో చూపిస్తా.
ఒక అడవిలో జంతువులు 4 అడుగులు వెనక్కి వేసాయంటే పులి వచ్చిందని అర్థం. అదే పులి 4 అడుగులు వెనక్కి వేసిందంటే ఈ ఇంద్ర సేనారెడ్డి వచ్చాడని అర్థం. ఈసారి నాకంట నువ్వు పడినా, నీకంట నేను పడినా, చచ్చేది నువ్వే, చంపేది నేనే. కౌంట్ డౌన్ స్టార్ట్. సీ యూ నాట్ అగైన్. ఇంద్ర, నువ్వు ఇప్పుడు కత్తె పట్టేవేమో, నేను 10 సంవత్సరాల ముందే గొడ్డాలి పట్టాను. వేటాడుతా, వెంటాడుతా, నరుకుతా, వస్తా.